పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే 6,000 రూపాయలు మీకు అందుతున్నాయా? ప్రతి ఒక్కళ్ళ ఆన్సర్ ఎవరైతే ప్రారంభంలో రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళు ఎవరికి అందటం లేదు. ఎందుకంటే ఈ పథకాన్ని కనుక మనం గమనిస్తే 2019-20లో స్టార్ట్ చేసిన ఈ పథకంలో ఇనిషియల్గా దాదాపు 38 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే 2026కు వచ్చేలోపు ఆ సంఖ్య 31 లక్షలకు చేరింది. అంటే దాదాపు 6 లక్షల మంది సంఖ్య తగ్గిపోయింది, అంటే మరణించడం వల్ల కానీ దానివల్ల కానీ. అదేవిధంగా కొత్త అప్లికేషన్లు అన్నీ కూడా హెచ్ఓడీస్ దగ్గర పెండింగ్లో ఉన్నాయి. కొత్త అప్లికేషన్ అప్లై చేద్దామంటే సర్వర్లు పనిచేయవు. అదేవిధంగా ఈ పథకాన్ని మనం తెలంగాణలో ఉన్నటువంటి రైతు భరోసా కానీ రైతు బంధు పథకంతో పోల్చుకుంటే దాదాపు ఇనిషియల్గా 47 లక్షల మంది అర్హులు ఉంటే ఇప్పుడు 42 లక్షల మంది అర్హులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఎకరానికి 12,000 ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. అదే కేంద్ర ప్రభుత్వ పథకం ఎన్ని ఎకరాలు ఉండని 6,000 మాత్రమే ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాతో పాటుగా రైతు బీమా 2,000 కూడా అందించడం జరుగుతుంది. ఇది ఇంత డిఫరెంట్. దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది రైతుల పట్ల ఎవరి నిబద్ధత ఏంటి అని. నిజంగా వాళ్ళకి రైతులు ఎక్కువ మంది లబ్ధి చేకూర్చాలంటే సంఖ్య పెరిగేవారు, తగ్గేవారు కూడా కాదు. సో ఇప్పటికైనా కానీ కేంద్ర ప్రభుత్వం దీన్ని గమనించి కొంచెం రూల్స్ తగ్గించి అప్లికేషన్స్ ని తీసుకొని ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చేలా చూడాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. నమస్కారం.